ఒక బస్, ఒక మొబైల్, ఒక వీడియో ఇద్దరి జీవితాల్ని పూర్తిగా మార్చేసాయి. ఇది కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్. బట్ ఒక ఫుల్లీ క్రౌడెడ్ బస్‌లో ఒక అమ్మాయి జర్నీ చేస్తుంది. తనతో పాటి ఒక 45 ఇయర్స్ ఉన్న అతను కూడా జర్నీ చేస్తున్నాడు. బస్ అయితే ఫుల్ క్రౌడెడ్‌గా ఉంది. కొంచెం స్పేస్ తక్కువే ఉంది. ఇలా వెళ్తున్న కొద్దిసేపటికి ఆ అమ్మాయి తనకి అన్‌కంఫర్టబుల్‌గా ఉందని చెప్పేసి ఒక వీడియో రికార్డ్ చేసింది. ఆ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బట్ ఆ వీడియోలో తను ఆ 45 ఇయర్స్ ఉన్న అతను తనని ఇంటెన్షనల్‌గానే టచ్ చేస్తున్నాడని చెప్పేసి చెప్పింది. సో, ఇలా పోస్ట్ చేసిన కొద్ది సేపటికి ఆ వీడియో ఫుల్లు వైరల్ అయిపోయింది. మిలియన్స్‌లో వ్యూస్ వచ్చాయి. థౌసండ్స్‌లో కామెంట్స్ వచ్చాయి. సింగిల్ నైట్‌లో ఎవరో తెలియని ఆ వ్యక్తి నేషనల్ వైడ్‌గా వైరల్ అయిపోయాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇది జరిగిన కొన్ని డేస్‌కి ఆ పర్సన్ సూసైడ్ చేసుకున్నాడు. తను చాలా ప్రెషర్‌కి గురైపోయాడు. అదంతా తీసుకోలేకపోయాడు. సో, లాస్ట్‌కి చనిపోవడమే బెటర్ అనుకుని తను సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు పోలీసోళ్ళు కేస్ రిజిస్టర్ చేశారు. విచారణ కూడా అవుతుంది. అసలు క్వెషన్ ఇది కాదు. ఆ బస్సులో ఏం జరిగింది? తప్పెవరిది? ఇది నిర్ణయించాల్సింది కోర్టు. అసలు క్వెషన్ ఏంటంటే, ఎలా చదవకుండానే సోషల్ మీడియాలో మనమంతా జడ్జెస్ అయిపోయామా? పోలీసులు రాకముందే మనమే విచారణ చేసామా? కోర్ట్‌లో హాజరుపరచకముందే మనమే జడ్జ్‌మెంట్ ఇచ్చేసామా? ఇలాంటి ఒక వీడియో వస్తే చాలు, అరెస్ట్ చేయాలి, జైల్‌లో పెట్టాలి, ఇలాంటి పర్సన్స్‌కి బ్రతికే హక్కే లేదని కమెంట్స్ మీద కమెంట్స్. యాక్చువల్లీ ఇవన్నీ కమెంట్స్ కాదు. వర్చువల్‌గా మనం వాళ్ళ మీద విసిరే రాళ్ళు. ఇలాంటి వాటిని ఫేస్ చేయాలంటే ఆ పర్సన్ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఒకవేళ వీక్‌గా ఉంటే ఇలాంటి డెసిషన్సే తీసుకుంటారు. ఇది కూడా నిజమే. వుమెన్స్‌కి సేఫ్టీ ఉండాలి. వాళ్ళకేదైనా జరిగితే వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడుకునే ధైర్యం ఉండాలి. ఏదైనా జరిగితే రిపోర్ట్ చేసే ధైర్యం కూడా ఉండాలి. బట్ దాంతో పాటు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియా అనేది కోర్ట్ కాదు. వైరల్ అయిన ప్రతిదీ నిజం కాదు. అలిగేషన్స్ వచ్చినంత మాత్రాన అదే ఫైనల్ వర్డిక్ట్ అవ్వదు. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా ఒక వీడియో షేర్ చేసే ముందు ఒకటి ఆలోచించాలి. ఇది మనం తెలుసుకోవడానికి షేర్ చేస్తున్నామా? తెలియజేయడానికి షేర్ చేస్తున్నామా? అది నిజం ఎంత? దాంట్లో అబద్ధం ఎంత? అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం షేర్ చేస్తే దానికి రీచ్ ఒస్తది, వ్యూస్ ఒస్తాయి, లైక్స్ ఒస్తాయి. బట్ దాని వెనకాల ఒక లైఫ్ కూడా ఉండొచ్చు. సేమ్ లైక్ థిస్ ఇన్సిడెంట్. ఆవిడ ఆ ఒక్క వీడియో పోస్ట్ చేయడం వల్ల, దాన్ని మనం షేర్ చేయడం వల్ల ఇద్దరి జీవితాలు నాశనమయ్యాయి. సో, ఏదైనా షేర్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం కరెక్టే చేస్తున్నామా లేదా? ఎందుకంటే వ్యూస్ ఒస్తాయి, లైక్స్ ఒస్తాయి. కానీ పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు. సో, థింక్ బిఫోర్ యూ షేర్. థాంక్స్ ఫర్ వాచింగ్. మీ భాషా భావాలు.